అంపు మిట్టలు ఉన్నది స్లాబ్ కాబట్టి ఇది మనము సలాక్ అనేది అల్లిపించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఫ్లోరింగ్ను పలగకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది దీనికి. సో వట్టి నార్మల్ స్లాబ్ ఫ్లోరింగ్ చేస్తే ఏమవుతుందంటే స్లాబ్ అంతా పలుగులు వస్తుంది. ఈ సలాక అల్లడం ద్వారా ఏంటంటే మనకు చాలా స్టాండర్డ్గా మనకు ఉంటుంది స్లాబ్. కాబట్టి ఇలా మీరు చేసే వర్క్ను మంచి నాణ్యతమైన వర్క్ చేపియండి. ఈ కింద కూడా మొత్తం వాటర్ ప్రూఫ్ అయిపోయింది. అది మదర్ సప్ వాటర్ ప్రూఫ్ అయిపోయిన తర్వాత స్టీల్ అల్లిడేమో జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే చాలా వరకు స్టాండర్డ్గా ఉంటుంది. మనకు కింద కవరింగ్ పెడతా ఉంటారు. కవరింగ్ బిచ్చలు ఉంటాయి సపరేట్గా, అవి పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకు స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి. ఇది మనం చేసిన వర్క్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది మన కెమికల్ ఎందుకు అప్లై చేసామంటే అక్కడ అది ఫ్లోరింగ్ను గట్టిగా పట్టుకొని దానికి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఇస్తుంటుంది. ఎగ్జాంపుల్ మన ప్లైవుడ్కు ఎలా అయితే మనము గమ్ము పెట్టి ప్లైవుడ్ అంటూ పెడతామో, సో అలాగనే ఇది ఇప్పుడు మీకు కనబడే కెమికల్ అంతా ఫ్లోరింగ్ పట్టు కోసం అనేది సపరేట్ ఉంటుంది. దాన్ని అప్లై చేయడం జరిగింది. అప్లై చేస్తూ దానికి చూడండి, ఎక్కడెక్కడైతే బాగా లూజుగా వాటర్ కనిపించిందో అక్కడ వాళ్ళు బ్రష్తో మొత్తం వేస్తూ ఉన్నారు. సో దాంతో మనకు చాలా వరకు లాభం అనేది ఉంటుంది బిల్డింగ్ ప్రొటెక్షన్ కోసము. వట్టిగా ఫ్లోరింగ్ అనేది ఎప్పుడు కానీ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటుంది. అంటే పట్టు అనేది ఉండదు దానికి కింద. ఇది వేస్తే ఏంటంటే చాలా వరకు మొత్తం పట్టు ఉంటుంది, దానికి ఎలాంటి బాధ లేకుండా చాలా నాణ్యమైన ఫ్లోరింగ్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. వర్క్ ఏదైనా కానీ మంచి నాణ్యమైన వర్క్ చేయించుకోండి. మంచి ఎక్స్పోర్ట్ను పెట్టి వర్క్ అనేది చేయించండి. నార్మల్గా చేస్తే మాత్రం మళ్ళీ స్లాబ్ అనేది ఓడిపోవడం జరుగుతుంది. ఏదున్నా ఒక ఆలోచనతో మంచిగా జాగ్రత్తగా చేపిస్తే మనం స్లాబ్ అనేది కొద్దిగా ఎక్కువ లైఫ్ వస్తూ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బిల్డింగ్ చూసే బిల్డింగ్కి చాలా వరకు బిల్డింగ్ లీకేజ్ ఉంటే దాన్ని మనము మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇవన్నీ చేసి దీనికి ఫైనల్గా ఫ్లోరింగ్ కూడా చేయడం జరుగుతుంది. చూడండి, అక్కడ మిల్లర్ కూడా మేము ఫిట్టింగ్ చేయించాము. అక్కడ మిల్లర్ కూడా ఉంది. మీకు మిల్లర్ను కూడా నేను వీడియోలో చూస్తున్నాను, చూసండి. మీరు మిల్లరు పెట్టించాను. ఎందుకంటే మాన్యువల్గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మాన్యువల్గా అది మిక్సింగ్ కరెక్ట్ కాదు. అదే మిల్లర్తోనైతే సిస్టమేటిక్గా మిక్సింగ్ చాలా బాగా వస్తుంది. మనకు మంచి క్వాంటిటీ కూడా ఉంటుంది. ఎలాంటి మనకు ఇబ్బంది అనేది ఉండదు దాంతో. సో మాన్యువల్గా చేసేది ఏమవుతుందంటే ఒక సిమెంట్ ఎక్కువ కలుస్తుంది, ఒక్కొక్కసారి సిమెంట్ తక్కువ కలుస్తుంది, మంచిగా ఇసుక వస్తుంది ఒక్కొక్కసారి. ఇదైతే అట్లా రాదు కదా, మంచిగా నీట్గా వస్తుంది. నీట్గా వచ్చిన దానితో మనకు ఇది పెరుగన్నం లెక్క ఫ్లోరింగ్ చేసుకుంటూ రావాలి. గట్టిగా కూడా చేయొద్దు. గట్టి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పెరుగన్నం లెక్క చేస్తే ఏమవుతుందంటే మనకు ఎక్కువ లైఫ్ అనేది మంచిగా కూర్చుంటుంది. లూజ్ పోయి స్టీల్ కింద కానీ టైల్లో కానీ మంచిగా కూర్చొని మనకు గట్టిగా పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే చాలా వరకు నేను బయట చూస్తూ ఉంటా, మేస్త్రీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా తడిపొడి మాలు లెక్క కలుపుకుంటూ పోసి ఫ్లోరింగ్ చేసుకుంటూ వస్తారు. అది చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో అది ఊడిపోతుంది. బాగా రోజులు కూడా ఉండదు. 6 months, 1 year, 1.5 year తర్వాత ఏమవుతుందంటే కింద స్లాబ్కు బేస్ అనేది పట్టుకోలేక వదిలిపెట్టేసి క్రాక్స్ వచ్చేసి దానిలో ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ ఏం చేస్తాయంటే అందులోకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది గట్టిగా వేస్తే ఈ మనం ఎట్లయితే పెరుగన్నం లెక్క వేస్తున్నామో
దానిలో స్టాండర్డ్గా పోయి మంచిగా కూర్చొని మనకి ఎలాంటి ఇబ్బంది ఇది. ఈ ఫ్లోరింగ్ తర్వాత ఇంకా ఇట్లా అయిపోయింది. ఏదో ఎంత నీట్గా వచ్చిందంటే ఫ్లోరింగ్ చూసిరా, స్లోపింగ్ బాగా ఇచ్చినాము. అక్కడ ఈశాన్యంకి వెళ్ళేటట్టు ఇచ్చేసాను నేను. చూడండి ఎంత బాగా అంటే బాగా చేసిందో. ఇలా వర్క్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.